తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. విజయవాడ వన్ టౌన్లో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నాలో సిపిఐ నేతలు రామకృష్ణ, కోటేశ్వరరావు మద్దతుగా పాల్గొన్నారు. కార్మికులకు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలిచ్చి గడ్డెనెక్కాక మాట తప్పి మడమ తిప్పి మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాటు పట్టారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడంతో రోజు రోజు కూడా ఆందోళన ఉధృతం చేస్తున్నారు. విజయవాడ వన్ టౌన్లోని కాళేశ్వరం మార్కెట్ దగ్గర వద్ద ఈరోజు కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే కోటేశ్వర గారు కూడా మద్దతుగా ఈ ఆందోళన పాల్గొన్నారు. సార్ చెప్పండి, చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఒకన అంగన్వాడీలు, మరోవైపు సర్వశిక్ష అభియాన్, ఇప్పుడు కార్మికులు ఎందుకని ప్రభుత్వం పట్టించుకోలేదండి? చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప నిర్దిష్టంగా వారికి హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ చర్చలు ఎవరికైతే చేస్తూ ఉన్నారో, చర్చలు చేస్తున్న మంత్రులకు కానీ అధికారులకు కానీ వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు. అధికారాలను కానీ సీఎం ఆఫీస్లో పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇదేం పట్టించుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ట్రాన్స్ఫర్లు అంటే ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లు కాదు, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు ఆయన మునిగి తేలుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకరు కాదు, అంగన్వాడీ వర్కర్స్ దాదాపు 26 రోజులుగా వారు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకో. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు దాదాపు 15 రోజులుగా వారు చేస్తూ ఉన్నారు. తర్వాత యానిమేటర్లు, వాలంటీర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మున్సిపల్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్ని జిల్లాల్లో, ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా అన్ని యూనియన్లు ఏకగ్రీవంగా ఇవాళ ముందుకు వచ్చి సమ్మె చేస్తూ ఉన్నాయి. నువ్వు ఇదేది పట్టించుకోకుండా నువ్వు గాలికి వదిలేసి పరిపాలన, నాకు రాజకీయాలు ముఖ్యము, ఎలక్షన్లు ముఖ్యము, గెలవడం ముఖ్యమంటే నువ్వు గెలవలేవు, నువ్వేమీ పట్టించుకోవు. కాబట్టి ఏమంటే సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ, గతంలో మనం చరిత్రలో విన్నాం నీరో చక్రవర్తి మాదిరి అని. నీరో చక్రవర్తి వాళ్ళ అబ్బాయి ఇతను. ఆ నీరో చక్రవర్తి అన్న ఏదైనా కనీసం ఫీడేలు వాయించాడు. ఈయన అది కూడా కాదు, ఈయన ట్రాన్స్ఫర్లో మునిగి తేలుతా ఉన్నాడు. సరైనది కాదు. నీవు ఎవరికి అధికారాలు ఇవ్వకుండా అధికారాలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టుకొని కనీసం నీవిచ్చిన వాగ్దానాలు కూడా నీవు అమలు చేయకుండా నువ్వు పదే మీ వాళ్ళంతా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, మాట తప్పడు మడమ తిప్పడని. మరి ఇది నీవిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయొచ్చు కదా. నీవు సుప్రీంకోర్టును గౌరవించవు, చట్టాన్ని అమలు చేయవు. పోనీ నువ్వు చెప్పింది ఏమన్నా చేస్తావంటే నువ్వు చెప్పిన దానికి వెనకపోతా ఉన్నావు. కాబట్టి నిన్ను ఏమనాలి? చెప్పండి, కార్యాచరణ చూస్తున్నారు. ఇంతమంది వచ్చి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పిన దాన్ని అమలు చేయమంటున్నారు, అంతే తప్ప వేరేం కాదు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అందరినీ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తా అన్నారు. కనీస వేతనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అమలు చేస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అవుతున్నా కూడా వారి నోట్లో మట్టి కొట్టడం జగన్మోహన్ రెడ్డికి తగదు అని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి, కార్మికులు పని చేస్తూ ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి పని చేయించేటటువంటి చర్య సరైనటువంటిది కాదు. రేపు రాబోయేటటువంటి కాలంలో 3 నెలల తర్వాత నీకు ప్రత్యామ్నాయంగా ఇతరులు తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలన సాగించేటటువంటి దానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. చూస్తూ ఉన్నాము, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఇచ్చి మడమ తప్పారని, అందువల్ల ఈరోజు లక్షలాది మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నాం. ప్రభుత్వం వారితో చర్చలు తప్పి వారి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాల్సింది పోయి వారికి పోటీగా ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రాలతో పగలగొట్టించడం, రోడ్ల మీద చెత్త ఎత్తకుండా కేవలం మొక్కుబడిగా ప్రధాన సెంటర్లో ఎత్తి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అని మాయ చేయటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చాను తప్పకుండా బుద్ధి చెబుతారని ఆ ప్రభుత్వం మాటలు కూడా ఖాయమని చెప్పి సిపిఐ రామకృష్ణ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన